వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిట్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ సెకండ్ పేపర్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, కుప్పస్వామి ప్రకారం బాల్యదశ అనేది? ఆప్షన్ 1 పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలం. ఆప్షన్ 2 శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. ఆప్షన్ 3 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్య కాలం. ఆప్షన్ 4 3 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య గల కాలం. మన రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 అండి, శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు గల కాలం. నెక్స్ట్ మన సెకండ్ క్వశ్చన్ అండి, వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు? ఆప్షన్ 1 వాట్సన్, ఆప్షన్ 2 బాగ్లే, ఆప్షన్ 3 గోర్డాన్, ఆప్షన్ 4 గాల్టన్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గాల్టన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి ఉండే దశ? ఆప్షన్ 1 ఒకటవ స్థాయి 1వ దశ, ఆప్షన్ 2 1వ స్థాయి 2వ దశ, ఆప్షన్ 3 2వ స్థాయి 3వ దశ, ఆప్షన్ 4 2వ స్థాయి 4వ దశ. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి ఆప్షన్ 3 2వ స్థాయి 3వ దశ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికండి, ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు? ఆప్షన్ 1 పుట్టినప్పటి నుండి 1 సంవత్సరం వయస్సు వరకు, ఆప్షన్ 2 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయస్సు మధ్య, ఆప్షన్ 3 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్య, ఆప్షన్ 4 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల మధ్య. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, పియాజే ప్రకారం సర్వాత్మవాదం కనబడే దశ? ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 నియత ప్రచాలక దశ. రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి? ఆప్షన్ 1 20 కన్నా తక్కువ, ఆప్షన్ 2 20 నుంచి 50 మధ్యలో, ఆప్షన్ 3 50 నుంచి 70, ఆప్షన్ 4 70 నుంచి 90. రైట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 50 నుంచి 70. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి, ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత? ఆప్షన్ 1 గిల్ఫర్డ్, ఆప్షన్ 2 డావిన్సీ, ఆప్షన్ 3 హాకిన్స్, ఆప్షన్ 4 గ్రాహం వాల్లాస్. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత? రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4 అండి, గ్రాహం వాల్లాస్. ఎయిత్ క్వశ్చన్, భాషా గ్రహణ యంత్రం భావనను ప్రవేశపెట్టిన వారు? లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 చోమ్స్కీ, ఆప్షన్ 4 పావ్లోవ్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 అండి, చామ్స్కీ. నైన్త్ క్వశ్చన్ అండి, ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది? ఆప్షన్ 1 ప్రజ్ఞ, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 సృజనాత్మకత. ఈ క్వశ్చన్స్ చేయడం వల్ల మనం ఎంత చదివాం, ఇంకా ఎంత చదవాలి అనేది ఒక అంచనాకు రావచ్చు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైఖరి. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి, ఇడ్ ఈ కింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్ 1 వాస్తవిక సూత్రం, ఆప్షన్ 2 ఆనంద సూత్రం, ఆప్షన్ 3 నైతిక సూత్రం, ఆప్షన్ 4 చైతన్య సూత్రం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసండి
ఆప్షన్ 2 ఆనంద సూత్రం. ఇడ్ అనేది ఆనంద సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇతివృత్త గ్రాహక పరీక్షను రూపొందించిన వారు. ఆప్షన్ 1 అట్కిన్సన్ అండ్ కింగ్. ఆప్షన్ 2 విలియమ్సన్ అండ్ డార్లీ. ఆప్షన్ 3 ఎస్ బెల్లాక్ అండ్ ఎల్ బెల్లాక్. ఆప్షన్ 4 ముర్రే మరియు మార్గాన్. ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ముర్రే మరియు మోర్గాన్. 12th క్వశ్చన్ అండి. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. అతను లోనవుతున్న సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ. ఆప్షన్ 2 ఉపగమ పరిహార. ఆప్షన్ 3 పరిహార. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఉపగమ పరిహార. 13th క్వశ్చన్ అండి. పావులో ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలం స్రవించడం అనేది ఆప్షన్ 1 నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 2 నిర్నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 3 నిబంధిత ప్రతిస్పందన. ఆప్షన్ 4 నిర్నిబంధిత ప్రతిస్పందన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, నిర్నిబంధిత ప్రతిస్పందన. 14th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో భావావేశ రంగానికి చెందినది. ఆప్షన్ 1 వ్యవస్థాపనం. ఆప్షన్ 2 అనుకరణ. ఆప్షన్ 3 స్వాభావీకరణం. ఆప్షన్ 4 అన్వయం. వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే పాజ్ చేసుకొని ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, వ్యవస్థాపనం. 15th క్వశ్చన్. అనుకరణ ద్వారా అభ్యసనలో మొదటి సోపానం. ఆప్షన్ 1 ధారణ. ఆప్షన్ 2 అవధానం. ఆప్షన్ 3 నిష్పాదన. ఆప్షన్ 4 పునర్బలనం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవధానం. మొదటి సోపానం వచ్చేసి అవధానం అండి. నెక్స్ట్ 16వ క్వశ్చన్. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఆప్షన్ 1 బ్రూనర్. ఆప్షన్ 2 పియాజే. ఆప్షన్ 3 చోమ్స్కీ. ఆప్షన్ 4 గార్డెనర్. రైట్ ఆన్సర్ వచ్చేసి బ్రూనర్ అండి. 17th క్వశ్చన్. డెజావు అనేది ఆప్షన్ 1 ఫ్రెంచ్ భాషా పదం. ఆప్షన్ 2 గ్రీక్ భాషా పదం. ఆప్షన్ 3 లాటిన్ భాషా పదం. ఆప్షన్ 4 రష్యన్ భాషా పదం. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు రిపీటెడ్గా అడిగారు, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఫ్రెంచ్ భాషా పదం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. 18th క్వశ్చన్. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం. ఆప్షన్ 1 పురోగమన అవరోధం. ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. ఆప్షన్ 3 దమనం. ఆప్షన్ 4 మతిమరుపు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పురోగమన అవరోధం. 19th క్వశ్చన్. బుక్కుకు బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పుటకు కారణం. ఆప్షన్ 1 సానుకూల బదలాయింపు. ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 అండి, రుణాత్మక బదలాయింపు. 20th క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ఆప్షన్ 1 అవిరళ నియమం. ఆప్షన్ 2 పూరణ నియమం. ఆప్షన్ 3 ఫలిత నియమం. ఆప్షన్ 4 ఆకృతి క్షేత్ర సంబంధం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 3 ఫలిత నియమం. నెక్స్ట్ 21st క్వశ్చన్ అండి. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 స్ప్రాంజర్, ఆప్షన్ 3 కిర్క్, ఆప్షన్ 4 వుడ్వర్త్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, కిర్క్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 22nd క్వశ్చన్. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 నిర్దేశక మంత్రణం, ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణం, ఆప్షన్ 3 మిశ్రమ మంత్రణం, ఆప్షన్ 4 వృత్తిపరమైన మంత్రణం. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి ఆప్షన్ 2 అనిర్దేశక మంత్రణం. 23rd క్వశ్చన్ అండి. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణలు. ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 21, 22, ఆప్షన్ 3 23, 24, ఆప్షన్ 4 25, 26. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి ఆప్షన్ 3 23, 24. నెక్స్ట్ క్వశ్చన్ అండి 24th క్వశ్చన్. సభ్యుల అభిప్రాయాలకు విలువ, గౌరవం ఇచ్చే నాయకత్వం. ఆప్షన్ 1 నిర్దేశిత, ఆప్షన్ 2 సహభాగి, ఆప్షన్ 3 వ్యూహాత్మక, ఆప్షన్ 4 ఆపాదిత. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 అండి, సహభాగి. నెక్స్ట్ క్వశ్చన్ అండి 25th క్వశ్చన్. కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. ఆప్షన్ 1 లినక్స్, ఆప్షన్ 2 విండోస్, ఆప్షన్ 3 డాస్, ఆప్షన్ 4 ఎంఎస్ ఎక్సెల్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో. రైట్ ఆన్సర్ వచ్చేసి అప్పటికి ఆప్షన్ 4 ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ 26th క్వశ్చన్ అండి. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధనా గంటలు. ఆప్షన్ 1 800, ఆప్షన్ 2 1000, ఆప్షన్ 3 1200, ఆప్షన్ 4 1300. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికండి ఆప్షన్ 1 800. ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. 27th క్వశ్చన్ అండి. ఎన్ఈపి 2020 ప్రకారం 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి, ఆప్షన్ 2 సన్నాహక స్థాయి, ఆప్షన్ 3 మధ్య స్థాయి, ఆప్షన్ 4 మాధ్యమిక స్థాయి. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 అండి, సన్నాహక స్థాయి. 3 నుంచి 5 సన్నాహక స్థాయి. 28th క్వశ్చన్. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి సరైన వాక్యం. ఆప్షన్ 1 ఉచితంగా లభిస్తుంది, ఆప్షన్ 2 అనుమతితో ఉపయోగించవచ్చు, ఆప్షన్ 3 దీనిని ఉపయోగించుటకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం, ఆప్షన్ 4 బాగా ఖరీదైనవి. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 1 అండి, ఉచితంగా లభిస్తుంది. 29th క్వశ్చన్. ఈ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఆప్షన్ 1 6వ తరగతి, ఆప్షన్ 2 7వ తరగతి, ఆప్షన్ 3 8వ తరగతి, ఆప్షన్ 4 9వ తరగతి. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 అండి, 8వ తరగతి. నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. ఇది మన లాస్ట్ క్వశ్చన్ అండి. ఎన్సిఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 అభ్యసన మరియు జ్ఞానం, ఆప్షన్ 2 పాఠశాల తరగతి గది వాతావరణం, ఆప్షన్ 3 సంస్థాగత సంస్కరణలు, ఆప్షన్ 4 విద్యా ప్రణాళికా క్షేత్రాలు, పాఠశాల దశలు మరియు మదింపు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.